క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయం 18వ వచనం. నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగం కానేరదు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నువ్వు ఆశ కలిగినది ఏది కూడా నీ ఆశ భంగం కానేరదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, శోధనలను బట్టి కృంగిపోతాం. మునుపుడు దినాలే బాగున్నాయి నా జీవితంలో, ఈ యొక్క శ్రమ నన్ను వదిలిపెట్టిపోదు, లేదా ఇంకా మునుపు దినములు లాంటి సంతోషము సమాధానం నా జీవితంలో నేను పొందుకోలేనని గడిచిపోయిన రోజులను బట్టి, గడిచిపోయిన జీవితాన్ని బట్టి ఆలోచన చేసుకొని కృంగిపోతూ ఉంటారు. అలా ఎవరైతే కృంగిపోతున్నారో వారితో దేవుడు ఈరోజు చెప్తున్న మాట, నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును. ముందు నీకు ఏదైతే మరి కోల్పోయి ఉన్నావో అవి ఖచ్చితంగా మరలా నీ జీవితంలో అట్టి ఆనందము, అట్టి సంతోషం, అట్టి సమాధానం, అట్టి సమృద్ధి, అట్టి ఆశీర్వాదం మరలా తిరిగి తీసుకొచ్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ ఆశ ఏమాత్రం భంగం కాదు. నేను కోల్పోయిన సంతోషం మరలా నేను పొందుకోలేనా, నేను కోల్పోయిన ఆనందం మరలా నేను పొందుకోలేనా, అటు జీవితం తిరిగి రాదేమో, కానీ నీ జీవితంలో ఆనందించే దేవుడు, నీ జీవితంలో నెమ్మదినిచ్చే దేవుడు, నీ జీవితంలో కార్యం చేసే దేవుడు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నిశ్చయంగా నీ ఆశ భంగం కానే రోజు ముందు గట్టి రానే వచ్చును అంటున్నాడు. కాబట్టి కృంగిపోకు. కోల్పోయిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి నీ జీవితంలో కోల్పోయిన వాటికన్నా అత్యధికమైన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ ప్రీతిగా దేవుడు నిన్ను అన్ని విషయాలు బ్లెస్ చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామని సకల ఆశీర్వాదాల కారణభూతమైన ముట్టేపరలోకి తండ్రి యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన వాటిని బట్టి కృంగిపోయి ఉన్నారేమో, కానీ వాటికన్నా గొప్ప ఆనందమును ఆయన్ని ఇచ్చే దేవుడు గ్రహించి నీ మీద ఆధారపడి వారి ఆశను భంగం కానరాదని గుర్తెరిగి నీ మీద ఆధారపడే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.